హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో యూజ్ అవుతుందండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు లేనిదే మన సమాజంలో ఏ పని కాదు. డబ్బు మానవుల జీవితం అంతా డబ్బు మీదనే ఆధారపడి నడుస్తూ ఉంటుంది. అందుకే మనుషులు డబ్బుకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొన్ని పనులు డబ్బు లేనిదే అస్సలు ముందుకు సాగవు. అయితే అటువంటి డబ్బు ఎంత కష్టపడినా కొంతమంది చేతిలో అస్సలు నిలవదు. నెలంతా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే ఆ జీతం చేతికి వచ్చేసరికి వృధా ఖర్చులు మాత్రమే అయిపోతూ ఉంటాయి. అనుకోని ఖర్చులన్నీ కూడా వచ్చి పడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అసలు డబ్బు సమస్యకు గల కారణం ఏమిటి? డబ్బు మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? వంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వాస్తుశాస్త్రంలో దీనికి సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ తన కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి. ముందుగా ఆర్థిక ఇబ్బందులున్న ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు. వారు ఆనందంగా ఉండలేరు. అయితే ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఉంటున్నాయంటే తెలిసి తెలియక చేస్తున్న వాస్తు దోషాలే కారణం. కాబట్టి అటువంటి వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడడంతో పాటు జీవితం అనేది సంతోషంగా ముందుకు వెళుతుంది. కుటుంబంతో పాటు ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని వారితో ఆనందంగా జీవించడానికి కుదురుతుంది. అదేవిధంగా డబ్బుతో సాధ్యం కానిది ఏమీ లేదు. కొంతమంది చాలా వేగంగా ఉంటూ డబ్బును విపరీతంగా సంపాదిస్తూ ఉంటారు. అంతేకాక వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే కొంతమంది ఎంత కష్టించినా ఎంత సంపాదించినా చేతిలో మాత్రం చిల్లి గవ్వ నిలవదు. అటువంటి వారు కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు చేతిలో నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా డబ్బును సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా సంపాదించుకుంటూ ఉంటారు. కానీ వారికి చేతిలో ఒక రూపాయి కూడా ఉండదు. అయితే డబ్బు నిలవాలంటే మనం ఖర్చులు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి. అనవసరంగా డబ్బును వృధాగా ఖర్చు పెడితే లక్ష్మి ఎవరి వద్ద కూడా నిలవదు. ఒక వ్యక్తి రోజంతా డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటాడు. కానీ చాలాసార్లు కష్టపడి పనిచేసినప్పటికీ అవసరానికి అనుగుణంగా డబ్బు అందుబాటులో ఉండదు. దీనికి కారణం ఇంటి వాస్తు దోషం కూడా కావచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే చాలా సందర్భాలు ఈ విధంగా జరగదు. కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడూ మీతోనే ఉండాలంటే కొన్ని పద్ధతులను అవలంబించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదు. ఒకే ఉద్యోగాన్ని ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే కంపెనీలో చేస్తూనే ఉంటారు. ఇద్దరికీ వచ్చే జీతం కూడా ఒకటే. అయినా కూడా వారి పరిస్థితి వేరుగా ఉంటుంది. డబ్బు నిలుస్తుంది కొంతమంది దగ్గర. కొంతమంది దగ్గర అయితే డబ్బు నిలవదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలాంటి సందేహాలు మనలో చాలామందికి వచ్చే ఉంటాయి. వస్తూనే ఉంటాయి. మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నట్లయితే డబ్బుకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. నిన్ను అభిమానించే వారి వద్దకే నువ్వు వెళతావు. అలాంటి వారితోనే ఉండడానికి నువ్వు ఇష్టపడతావు. డబ్బు కూడా అంతే. తనను బాగా చూసుకునే వారి దగ్గర మాత్రమే ఉంటుంది. వారిని గౌరవించే వారి దగ్గర మాత్రమే ఉంటుంది. కేవలం ఇలాంటి వారి వద్ద మాత్రమే ధనం వృద్ధి చెందుతుంది. తోటి మనుషులను, ఇంట్లో వాళ్ళను ప్రేమగా ఎలా చూసుకుంటామో డబ్బును కూడా అలానే చూసుకొని దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే అది నీ వద్ద నిలుస్తుంది. ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళదు. లేదంటే బంధువులు నిలవనట్లే డబ్బు కూడా నిలవదు. డబ్బు లక్షణాలను వివరించే విధంగా మనకెన్నో సామెతలు నానుడిలోనే ఉన్నాయి.
డబ్బును ఆకర్షించే లక్షణమే కాదు, తను నిర్లక్ష్యం చేసే వారికి దూరంగా వెళ్ళడం కూడా సంపద ప్రధాన లక్షణం. ఆర్థిక నిపుణులు డబ్బు లక్షణాలు కొన్నిటివి వివరిస్తూ నీ వద్ద కూడా సంపద నిలిచి ఉండాలంటే ఏం చేయాలో వివరిస్తున్నారు. మన వద్ద డబ్బు నిలవాలంటే ముందు ఆ డబ్బుకుండే లక్షణం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా డబ్బుకి ఈ లక్షణాలైతే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. డబ్బు మొదటి లక్షణం తనకి తగిన గౌరవం, విలువ ఇచ్చి వారి వద్దన మాత్రమే నిలుస్తుంది. అంటే మీ వద్ద డబ్బు నిలవాలి అంటే దానికి తగిన గౌరవం ఇవ్వాలి. దానికి తగిన గౌరవం ఇవ్వడం అంటే అనవసరమైన ఖర్చులన్నిటినీ కూడా తగ్గించుకోవాలి. డబ్బుకి గౌరవం ఎలా ఇవ్వాలి అని అంటే మీ జీతం లేదా మీ సంపాదన ఎంతైనా అయి ఉండవచ్చు. దానిలో 10% తప్పకుండా పొదుపు చేయాలి. అలా పొదుపు చేసిన డబ్బులను తనకు, తన కుటుంబానికి ఆర్థిక రక్షణగా ఉంటుంది. చాలామంది ప్రతీ నెల ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. తిరిగి ఏదో పని పడినప్పుడు ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. మా వద్ద డబ్బు నిలవడం లేదు అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, పొదుపు చేయాలనే ఆలోచన వారిలో బలంగా ఉంటుంది. అయితే అది దీర్ఘకాలికంగా ఉండకుండా కేవలం ఒక 4-5 మాసాలు మాత్రమే ఆ విధంగా పొదుపు చేస్తూ తర్వాత వాటిని ఏదో ఒక అవసరానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా ఈ పొదుపు చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా పొదుపు చేసి నా డబ్బును నిల్వ చేస్తూ ఉండడం వల్ల లక్ష్మి అనేది వారి వద్ద తప్పకుండా నిలుస్తుంది. ఇది డబ్బుకు సంబంధించిన మొదటి లక్షణం. ప్రలోభాలకు లొంగని వారి వద్దనే ధనం నిలుస్తుంది. ఇది డబ్బుకు సంబంధించిన మరి ఒక లక్షణం. అంటే మీరు పొదుపు చేసిన డబ్బును సక్రమంగా ఉపయోగించుకోవాలి. 2 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బును సంపాదించాలని అడ్డదారుల్లో వ్యవహరించే పెట్టుబడులు పెట్టి రాత్రికి రాత్రి సంపన్నులం కావాలనుకునే వారి వద్ద డబ్బు నిలవదు. చిన్న విత్తనమే భూమిలో పాతిన తర్వాత కొంతకాలానికి మహావృక్షం అవుతుంది. జ్ఞానమైన ధనమైన క్రమంగా పెరుగుతుంది తప్పితే అడ్డదారుల్లో పెరగదు. ఒకవేళ పెరిగినా కూడా అది స్థిరంగా ఉండదు. ఓపిక ఉన్న వారి వద్దనే ధనం నిలుస్తుంది. ఓపిక లేని వారి వద్ద ధనం నిలవదు. ఇది ధనానికి సంబంధించిన 3వ లక్షణం. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు అన్ని కోణాల్లో ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో చాలా ఓపిక కావాలి. హడావిడన్నది పనికిరాదు. ఎవరో వచ్చి దేనిలోనో కొంత డబ్బు పెట్టండి, మీకు ఇంత లాభం వస్తుందని చెప్పినా కూడా అన్ని విధాలుగా కూడా ఆలోచించి మాత్రమే ముందుకు అడుగు వేయాలి. నీ చేతిలో ఉన్నదంతా వరకే అది నీ డబ్బు అవుతుంది. నీ చెయ్యి దాటిపోయిందంటే దానిపై నీకు అజమాయిషీ అస్సలు ఉండదు. డబ్బును ఎవరికైనా అప్పుగా ఇచ్చినా, చేబదులుగా ఇచ్చినా, ఇన్వెస్ట్ చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. మన నిర్ణయం సరైనదే అని ఆలోచించుకోవాలి. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత పొదుపు చేస్తున్నాం అనే లెక్కలు స్పష్టంగా ఉండాలి. ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎక్కడ ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎవరికెంత ఇచ్చాం అనే లెక్కలు ఎప్పుడూ కూడా ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండాలి. ఓపిక ఉన్నవారిలో మాత్రమే డబ్బుకు సంబంధించిన ఈ లెక్కలలో స్పష్టత ఉంటుంది. అలాంటి వారి వద్ద డబ్బు తప్పకుండా నిలుస్తుంది. తెలియని ఎవరో ఏదో చెప్పారు అని విని ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా, వ్యాపారం చెయ్యాలన్నా కూడా ఆ రంగం గురించి తప్పకుండా నిపుణులతో చర్చించాలి. తగిన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే దానిలో విజయాన్ని సాధించవచ్చు. అంతేకాదండి, అత్యాశ పరుల వద్ద కూడా ధనం నిలవదు. ఇది ధనానికి సంబంధించిన మరియొక నియమం. ధనం అనేది క్రమబద్ధంగా పెరుగుతుంది. క్రమబద్ధంగా పెరగాలి అని అంటే అలాంటి వారి వద్దనే ధనం నిలుస్తుంది. ఏ విధమైన చెడు ఆలోచనలు లేకుండా ఏదో విధంగా డబ్బును సంపాదించేయాలి అని కాకుండా ఎవరైతే నీతి నిజాయితీతో డబ్బును సంపాదిస్తారో వారు ఆలస్యంగా వృద్ధిలోకి వచ్చినప్పటికీ వచ్చిన ధనం చిరకాలం నిలిచి ఉంటుంది తరాల పాటు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ లక్ష్మీమాత యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.